ఎలాగోలా అని దేవుడు పిలుచుకునేంత వరకు కూడా ఈ జీవితం జీవించాలంతే. అది వినయం విధేయత అనేటువంటి భక్తులైన వారందరూ కూడా ఆ విధంగానే చేసినటువంటి పరిస్థితులు. అలాంటి సేవ చేసినటువంటి బిడ్డల ద్వారా ఈ యొక్క మరి కాటన్ దొర గారు కూడా అంతే కదా, రాజమండ్రి ఇది బ్రిడ్జి దాన్ని ఆనకట్ట కట్టి సస్యశ్యామలటువంటి ప్రాంతంగా చేశారని చాలాసార్లు చెప్పాను మీకు. అయితే జ్ఞాపకం చేస్తున్నానమాట, ఇతర దేశాల నుంచి ఈ దేశానికి వచ్చి అంత సేవ చేశారు. ఇంకో మాట చెప్పారు, అంబాజీపేట మిషనరీస్ చేసినటువంటి పనులు. అక్కడ కొబ్బరి చెట్లు బోల్డ్ పంట, మామిడి చెట్లు బోల్డ్ పంట. అక్కడ మరి వర్కర్స్ కూడా చాలా ఆకుకూరలు పండిస్తారు, కూరగాయలు పండిస్తారు. అది వారు ఒక కొబ్బరికాయకు కూడా రూపాయి రేటు కట్టి తీసుకునేవారంట. మరి ఎంత ఆశ్చర్యం అది. మాకు ఇచ్చినటువంటిదే కదా దేవుడు, మేము వచ్చిన తర్వాత వచ్చిందే కదా ఈ స్థలాలన్నీ, మేము వచ్చిన తర్వాతే కదా ఈ బిల్డింగ్లన్నీ వచ్చాయి, మరి ఇది మేము తినడానికి తగమా అని అనుకోలేదు. ఎంత చిత్రం అండి అది. అంత త్యాగశీలత కలిగినటువంటి జీవితాలు ఆ జీవితాలు. వారు ₹2 ఖరీదుంటే బయట, ఆ ₹2 రూపాయి ఖరీదుంటే బయట ఎంత రేటు ఉంటే అంత రేటు ఇచ్చి వారు తిన్నారటండి వారందరూ కూడా. అంటే ఇవి ఇంకా వాళ్ళ కష్టార్జితాన్ని వారు తిన్నారు తప్ప ఎక్స్ట్రా వచ్చిందనేటటువంటి దాన్ని వారు ముట్టుకోలేదు, వారు తినలేదట. ఎంత త్యాగశీలు, ఎంత పరిశుద్ధమైనటువంటి పవిత్రమైనటువంటి జీవితం జీవించారు. కనుక దేవుని యొక్క మహాకృపను బట్టి దీనిలో నేను అక్కడ వైద్యం పొందాను. ఇంకా ఓ మాట చెప్పాలండి, నాకు 4 అబ్బాయిలు, పెద్ద బాబు అక్కడ హాస్పిటల్ మేనేజర్గా చేస్తున్నాడు. అది కూడా నాకు చాలా సంతోషకరమైనటువంటి విషయం. కనుక ఎవరికైనా వైద్యం కావాలంటే కనుక అక్కడికి వెళితే కనుక దేవుడు ఎంతో డెవలప్ చేశాడు. మరి పడిపోయినటువంటి హాస్పిటల్ పరిస్థితులైనా కూడా ఇప్పుడు మెల్లిమెల్లిగా కోలుకుంటూ ఉన్నాయని మీకు తెలియజేస్తూ ఉన్నాను. కనుక దేవుని కృపను బట్టి మీకు అక్కడికి వైద్యానికి కూడా వెళ్ళండి. ఎందుకంటే వైద్యం ఉంది అక్కడ, ఆత్మీయం ఉంది అక్కడ, వాక్యం చెప్తారు. ముందు చీట్లు రాసేసుకుని కూర్చుంటారు, అక్కడ వాక్యం చెప్తారు, ప్రార్థన చేస్తారు, నిత్యము ప్రార్థన ఉంటుంది అక్కడ. ఉదయాన్నే 9 అయ్యేసరికి పాటలు వినపడుతూ ఉంటాయి అక్కడ ఉండేటటువంటి. అక్కడ వారందరూ కూడా వెళ్ళినటువంటి వారందరూ కూడా హిందువులే, క్రైస్తవేతరులు. ఈ క్రైస్తవేతరులు వెళ్ళినటువంటి వారందరికీ కూడా వాక్యం అందుతూ ఉంది, రక్షణ పొందుతూ ఉన్నారు. ఇదే వారు చేసేటువంటి పరిస్థితి. అందుకే దేవదాసయ్య గారు చెప్పినటువంటి మాటలు కూడా పత్రికల్లో ఉన్నాయి. ఆ పత్రికలు కరపత్రికలు అనేవారు, చేత్తో పంచడం అనమాట. అవి కరపత్రికలు వేయించడం, కరపత్రిక నెంబర్ 1 నెంబర్ 2 అనేటటువంటి నెంబర్లు వేసి కూడా పత్రికలు ఉన్నాయి. అప్పుడు మా పాస్టర్ గారు మరి అవి క్రోడీకరించి బైండ్లుగా కూడా చేయించుంచారు. అవన్నీ కూడా పత్రికలన్నీ కూడా చేయించుంచారు. కనుక ఆ కరపత్రికల్లో ఎన్నెన్నో మర్మాలు, ఆయన పొందినటువంటి విశ్వాస స్థాయిల ప్రకారంగా ప్రభు నోట్లో చూసినటువంటి మాటలు ఆయన వాక్యంలో రాతలో పెట్టి అవన్నీ కూడా ముద్రణలో తీసుకుని వచ్చి పత్రిక సేవ చేయించారు ఆయన. పత్రిక ఈనాటి వరకు కూడా పత్రిక సేవ. మనం చెప్పాను మీకు, నేను 1,00,000 పత్రిక కూడా మరి దేవుడే చెప్పగా నేను చేయించానని చెప్పి మీకు తెలియజేస్తాను, జ్ఞాపకం ఉందో లేదో కానీ. కనుక ఆ విధంగా పత్రిక ఈనాటి వరకు కూడా పత్రిక పని జరుగుతూనే ఉంది. నమ్మి చూడమనేటువంటి పత్రికలు ఎంత చక్కని విషయాలు, సలహాలు ఉన్నాయి అందులోను. కనుక ఈ పత్రికలన్నీ కూడా ఒకసారి మీరు, అందుకే దేవదాసయ్య గారు రచించినటువంటి కొన్ని గ్రంథాలు ఉన్నాయి, ఇంచుమించు 60-70 గ్రంథాలు ఉన్నాయి, అవి ప్రచురణలో ఉన్నాయి. కనుక అవన్నీ కూడా మీరు ఏం చేయాలంటే ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో కూడా గ్రంథాలు ఉండాలి. ఎందుకంటే సహవాసం ఏ విధంగా చేయాలి, ఈ సహవాసం ద్వారా ఏ మేలు పొందుతామనేటువంటి విషయాలు ఆ గ్రంథాల్లో ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరికి దగ్గర కూడా అవి ఉండవలసినటువంటివని మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను. కనుక ఇక్కడ మనం చూసినట్లయితే కనుక సంతోషపెట్టేటటువంటి 3 చెట్లు కూడా దేవుణ్ణి సంతోషపెట్టాలి, ఓ పక్కన మానవులు కూడా సంతోషపెట్టాలి. అంటే మన జీవించే జీవితం ద్వారా దేవుడు ఆనందపడాలి. మనం జీవించే జీవితం ద్వారా ఇతరులకు ప్రార్థన చేయడం ద్వారా వారు స్వస్థత పొందితే కనుక, వారు సాక్ష్యాలు ఇస్తే కనుక ఎంత సంతోషము దేవునికి మానవులకి. మరి మనం వచ్చేటటువంటి వారంగా మనం ఉండాలి. ఇది ఈ రోజున మనకి ఈ వచనంలో కనిపించే విషయాలు, చాలా విషయాలు ఉంటాయి మనకి. అందుకే నీవు పూసుకుని పరిమళ తైలము సకల గంధ వర్గముల కన్నా సంతోషకరము, ప్రేమ హృదయములోనిది, తైలము సువాసన. ప్రేమ కనపడుతుందా? పైకి కనిపించదండి మనకి. నువ్వు ఒక టీ తాగుతున్నా కనిపిస్తుంది, ఇడ్లీ తిన్నామంటే కనిపిస్తుంది. కానీ ప్రేమ, నా ప్రేమ దేవుని పట్ల ఎంత ఉందో ఎవరికి తెలుసు? దేవునికే తెలుసు. ఒకవేళ ఇంట్లో భార్య ప్రేమ భర్తకి, భర్త ప్రేమ భార్యకి తెలియాలంటే కనుక అందులో కూడా ఎన్నో కొన్ని లోట్లు. నా భార్య నన్ను ఎంత సంపూర్ణంగా ప్రేమిస్తుంది అనుకోవచ్చు, అందులో కూడా ఏదో ఒక లోటు. తల్లి అయినా తండ్రి అయినా ఎవరైనప్పుడు కూడా ఆ ప్రేమలో కొంత లోటు ఉంటుందండి. కానీ ప్రభు మీద మన ప్రేమ లోటు ఉండడానికి వీల్లేదు. ఎందుకంటే లోటు లేని ప్రేమ మనమే చూపిస్తున్నారు మన తండ్రి గారు.
అందుకు దేవుడు ఏం చేస్తున్నారంటే దీనికి ఏంటంటే సువాసన అన్నారండి. ఇందాకేమో పెండ్లి కుమార్తెకు నలుగు పెట్టినప్పుడు సువాసన, స్నానం చేయించేటప్పుడు పన్నీరుతో చేయిన తర్వాత ఒక సువాసన, అలాగే వస్త్రాల మీద కూడా ఒక సెంటు వేస్తారు. అవి ఖరీదైనటువంటి వస్త్రాలు, ఆ పెండ్లి వస్త్రాలు కూడా కట్టబెడతారు. వస్త్రాల ద్వారా సువాసన, తల అంటేటటువంటి ఆ యొక్క సుగంధ ద్రవ్యాల ద్వారా సువాసన, ఆ మనిషిని చూస్తేనే ఆ ఇల్లంతా సువాసన అనుకోండి, ఆ వ్యక్తిని, ఆ పెండ్లి కుమార్తె సువాసన సువాసన సువాసన, పరిమళము అనేటటువంటి మాట. అందుకే ఇది ఎలా తెలుస్తుంది? ప్రేమ హృదయంలో నుంచి వచ్చేటటువంటిది. అందుకే నీకు ప్రేమ ఉంటే కనుక క్రియల ద్వారా తెలియచేస్తాం మనం. ఇదయ్యా నా ప్రేమ నీ మీద అని క్రియల ద్వారా తెలియచేస్తూ ఉంటాం. గుండెల్లోనే ఉంటుంది, అది క్రియల ద్వారా బయలుపరుస్తూ ఉంటాం. అయితే ఈ ప్రేమ అనేటువంటిది సేవ, ప్రార్థన, ఆదరణ ఇలాంటి సత్క్రియల ద్వారా మన యొక్క ప్రేమను క్రియల ద్వారా తెలియచేయటం అన్నమాట. పైకి కనిపించదు ఇవి కనుక, పైకి కనిపించదు కానీ మనం చేస్తే క్రియల ద్వారా ఆ ప్రేమ ఎటువంటిదో అనేటటువంటిది తెలుస్తుంది. మరి ఈ ప్రేమను గురించి తెలియజేయాలంటే వివాహాల్లో పెళ్ళి వర్తమానాల్లో చెప్తూ ఉంటారు, ఒకరికొకరు త్యాగం చేసుకోవాలని, ఒకరికొరకు ఒకరు త్యాగం చేసుకోవాలంటే అన్నమాట. కనుక ఒక భార్యాభర్తలు ఉన్నారని ఆమెకు ఎంతో పెద్ద జుట్టు ఉండేదట. ఆ స్త్రీకి పుట్టినరోజు వస్తుంది భర్త గారికి. ఆ భర్త గారికి పుట్టినరోజు వచ్చినప్పుడు ఒక గిఫ్ట్ ఇవ్వాలని అనుకుంది. ఈవేళ నా పుట్టినరోజుగా నేనే గిఫ్ట్ ఇవ్వాలని ఇతను అనుకున్నాడట. ఇతను అనుకుంటే ఆమె ఏం చేసింది? తన చేతిలో డబ్బులు లేవు, ఆయన చేతిలో కూడా డబ్బులు, కానీ ప్రేమను వ్యక్తం చేయాలి. ప్రేమను వ్యక్తం చేయాలంటే ఆమె ఏం చేసిందట? తన జుట్టు కత్తిరించి అమ్మి దాని ద్వారా వచ్చినటువంటి మరి డబ్బుతోటి ఏం చేసిందంటే ఈయనకి కావలసినటువంటి వస్తువు పట్టుకొచ్చిందట. పట్టుకొస్తే కత్తిరించి అమ్మేసిందటండి జుట్టుని. ఈయన ఏం చేశాడంట? ఈ చేతికున్నటువంటి వాచి ఒకటే ఉంది, నా భార్యకు నేను మరి ప్రేమ సూచకమైనటువంటి గిఫ్ట్ కొనాలనేసి. ఆ జుట్టు చాలా అందమైన జుట్టు కదా, జుట్టులో పెట్టుకోవడానికి ఒక క్లిప్ కొనాలని వాచి అమ్మేసి అతడు ఏం చేశాడంటే క్లిప్ కొన్నాడట. చాలా ఖరీదైనటువంటి క్లిప్పు, ఆ జుట్టుకు పట్టేటంత క్లిప్పు. ఇంటికి వచ్చేసరికి ఆమె బోర్డుగా ఉంది. క్లిప్పు పెడదామని చూసాడు, ఏముంది? లేదు. అయితే వీళ్ళిరువురి ప్రేమ కూడా ఎలాగుందంటే ఈమె క్లిప్ ఇవ్వాలన, ఆమెమో ఇతనికి ఒక వస్తువు కొనాలని ఇచ్చిందట. కనుక ఈ ప్రేమ ఎలాగుందంటే త్యాగము, జుట్టు త్యాగం చేయగలిగింది, తను వాచిని త్యాగం చేయగలిగాడటండి అతను. కనుక ఈ విధముగా ప్రేమ, ఒకరి మీద ఒకరికి ఉండేట ప్రేమ క్రియల ద్వారా చూపించుకోవడం అనమాట. కనుక పిల్లలకి తల్లిదండ్రులు పుట్టినరోజులైనా ఏమైనా కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు? పిల్లలు తమ ప్రేమను వ్యక్తం చేయడానికి ఎంతో కొంత వాళ్ళకి ఏ చేతిలో ఉంది లేదనేది కాదు, కానీ ఆ ప్రేమపూర్వకంగా వారు చేసే పనులు అనమాట. అలాగే దేవుని మీద ప్రేమ ఉంటే గనక, అందుకే ప్రేమ తక్కువ కూడతాడు. దేవుని మీద ప్రేమ, ప్రార్థన మీద ప్రేమ మనం తక్కువ చేసుకోకూడదు. ఎందుకు తెలుసా? మరి 10 మంది కన్యకలు ఉన్నారు కదా, ఈ 10 మంది కన్యకల్లో కూడా 5 సిద్ధులతో పాటు నూనె తీసుకుని పోయారట, ఎక్స్ట్రా తీసుకెళ్ళిపోయారు. ఈ 5 ఏం అక్కర్లేదు, అంతేం అక్కర్లేదు, అంత మీ చేదస్తం అన్నారు. చివరికి వచ్చేసరికి ఏమైంది? ఆ నూనె తీసుకుని వెళ్ళిన వారు, ఎక్స్ట్రా తీసుకుని వెళ్ళిన వారు కునికి నిద్రించి అందరూ లేచిన తర్వాత డ్యూటీలు ఆరిపోయాయి, వెలిగించేశారు, పడుకున్నారు, నిద్రపోయారు. లేచిన తర్వాత పెండ్లి కుమారుడు వస్తున్నాడు అనేసరికి గబగబా దులుపుకున్నారు, లేచారు, అన్నీ చేసి అగ్గిపళ్ళు వేసేసరికి అది ఆరిపోతుంది. వీళ్ళు ఏం చేస్తారు? అగ్గిపళ్ళు వేసేసరికి ఆ పట్టుకెళ్ళారు కాబట్టి అది దివిటేల మీద పోసి చక్కగా నీట్గా దాన్ని వెలిగించుకుని టీవీగా పెండ్లి కుమారుడికి పక్కన కూర్చోవడానికి వెళ్ళిపోయారు ఈ 5 కూడా. అలా పాపం ఎంత కష్టపడ్డారు. మరి వాళ్ళని చూస్తే, వాళ్ళ పరిస్థితి చూస్తే కనుక ఎంత అరుస్తున్నారట అక్కడ, ఇక్కడ ఇలా మురుస్తున్నారట దేవుని చూసి. కనుక దేవుడు యేసుప్రభు యొక్క వచ్చేసి చూసి పెళ్లి కుమారుని చూసి మురుస్తూ ఉన్నారు ఆనందంగా. నిన్ను కలుసుకోగలిగామయ్యా, ఎంతో కష్టపడి పాటలు పాడాము, వాక్యాలు చెప్పాము, ఎంతో దూరం నుంచి నడిచి వచ్చాము, మీరు వస్తున్నారని చెప్పి ఎంతో మురుస్తూ ఉన్న. తలుపు వేయబడింది, వాళ్ళు ఇక్కడి నుంచి వచ్చేసరికి తలుపు వేయబడింది. అలాంటి లెక్కల్లో మనం ఉన్నామా? బయటుండి అరిసే లెక్కల్లో మనం ఉన్నామా? అదే మన ప్రేమ వ్యక్తం చేసుకోవలసినటువంటి వారు. అందుకే వీళ్ళకి ప్రేమ కొంచెం తగ్గిందంట. ఏం అక్కర్లేదన్నారు, అంతే తగ్గిపోయింది, ప్రేమ తగ్గిపోయింది, బయట ఉండవలసి వచ్చింది. తలుపు చెక్క ఎంత అండి మందం? 1 అంగుళం ఉండొచ్చు, 1.5 ఉండొచ్చు. ఆ చెక్క
ఆ తేడాలోనే వాళ్ళు అలా లోపల ఉన్నారు, ఆ తేడాలు వీళ్ళు బయట ఉన్నారు. ఇది మనం గ్రహించవలసినటువంటి వారు, ఎవరో చెప్పక్కర్లేదండి. దేవుడు నిజమైన దేవుడు, నా సొంత రక్షకుడు యేసుప్రభుని ఎప్పుడైతే తెలుసుకున్నామో, భర్త కంటే కూడా బిడ్డల కంటే కూడా ఎక్కువైనటువంటి ప్రేమ వారు. అంటే వీళ్ళని చూడొద్దని కాదు, వాళ్ళని చూస్తూనే ప్రభు మీద ప్రేమ మనకు కలిగి ఉండాలి అనేటటువంటి తత్వాన్ని మనము కలిగించుకుందాము. కనుక ఈ సువాసన ఇతరులను ఆదరించేటటువంటి సువాసన కూడా మన దగ్గర ఉండాలి. కొంచెం ఒక పూట భోజనం లేనటువంటి వారికి, ఒక వస్త్రం తక్కువైనటువంటి వారికి మనము ఇచ్చుట ద్వారా ఈ సువాసన మనకు కలుగుతూ ఉంది. నువ్వు ప్రార్థన చేయడం ద్వారా సువాసన, బైబిల్ చదవడం ద్వారా ఒక సువాసన, ఈ పరిచర్య అంటే ఎవరికి ఏది లేదో వారికి కొంచెం ఆ అవసరత తీరేటటువంటి పరిస్థితి నువ్వు చేస్తున్నావు కదా, చేస్తున్నావు కాబట్టి నువ్వేం చేస్తున్నావు అంటే ఆదరిస్తూ ఉన్నావు. దేవుడు ఏమై ఉన్నాడు? ఆదరణకర్త అయి ఉన్నాడు. పరిశుద్ధాత్మ కూడా ఏమైనా ఆదరణకర్త అన్నారు. ఆదరించేటువంటి వారైతే కనుక వారిని నమ్ముకున్నటువంటి నువ్వు కూడా ఆదరణకర్తవై ఉన్నావు. కనుక నీకున్న దాంట్లో కొంచెం ఇతరులకి పెట్టేటువంటి ఆదరణ, ఇదే సువాసన అనేటువంటి మాట మనము అర్థం చేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. కనుక పెండ్లి కుమార్తెకు ఈ సువాసన కావాలి. ఈ సువాసన ఎప్పుడైతే వచ్చిందో ప్రజలకు ఈ సువాసన అందుతుంది, దేవునికి ఎంతో సంతోషం కలిగిస్తూ ఉందని. ఫిలిప్పీ పత్రిక 4:18 కూడా మనం చూసినట్లయితే ఏమన్నారంటే, నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది, మీరు పంపిన వస్తువులు ఎపిప్రొద్దుతు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను, అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగములై ఉన్నవి. ఇదండి. అంటే ఎవరి వల్ల పంపించారంట? ఫిలిప్పీ సంఘానికి రాస్తున్నారనమాట. మీరు నాకు సమృద్ధిగా పంపించారు, సమస్తము నాకు సమృద్ధిగా ఉంది. ఇంకోటి ఏంటంటే మీరు పంపించారు ఎవరి వల్ల? ఎపిప్రొద్దుతు అనేటటువంటి శిష్యుని ద్వారా మీరు నాకు కొన్ని వస్తువులు పంపించారమ్మా, అవి నా దగ్గరికి చేరాయి. అందుకే పూర్వకాలం ఉన్నటువంటి భక్తులు అందరూ కూడా, మరి ఇప్పుడు ఉన్నటువంటి భక్తులు కూడా ఏం చేస్తూ ఉంటారంటే, ఒక సంఘంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఏదో పని మీద వేరే చోటుకి వెళుతూ ఉంటే కనుక వాళ్ళు అక్కడ ఏం చేస్తారంటే, అక్కడ సంఘస్థులు కూడా కొంత ఇచ్చి ఆ వ్యక్తిని పంపిస్తారు, ఆ సోదరుని పంపిస్తారట. ఈ ఈ సోదరుడు వెళ్ళేటటువంటి దారిలో ట్రైన్ కానీ బస్సు కానీ వెళ్తున్నప్పుడు వీళ్ళ సంఘానికి సంబంధించినటువంటి వారు ఒక స్టేషన్లో ఉంటే కనుక వారికి ఫోన్ చేసి, మా సంఘాన్ని నుంచి పలు సహోదరుడు వస్తున్నాడు, వారికి మీకు ఆ టైంకి మీకు ఏమి ఇవ్వాలనుకున్నారో వాళ్ళకి అందజేయండి అంటే ట్రైన్లో ఉన్న వారికి అందజేయడం, లేకపోతే తీసుకెళ్ళి ఇంట్లో అందజేయడం, ఇలాంటి ప్రేమపూర్వకమైనటువంటి కార్యాలు జరుగుతూ ఉంటాయండి సంఘాల్లో. కనుక పలానా చోట బైబిల్ మిషన్, పలానా చోట ఇంకో పెంతెకోస్తు మిషన్, పలానా చోట భక్త్ సింగర్ గ్రూప్ ఉంది. ఈ గ్రూప్లో ఉన్నటువంటి వ్యక్తులకి ఎక్కడెక్కడ ఆ సంఘాలు ఉన్నాయి, ఆ సంఘాల వారికి అందరూ కూడా ఈ సోదరుడికి ఏమి లోటుకు రాకుండా వారు సమస్తం సమృద్ధిగా కల్పిస్తూ ఉంటారు. అందుకే ఎపిప్రొద్దుతు వల్ల నేను పుచ్చుకున్నాను, నాకేమీ తక్కువ లేకుండా ఉన్నాను, అన్నీ సమృద్ధిగా. నిజమే, దేవుని బిడ్డలకి ఎంత సమృద్ధి. ఒకసారి ఢిల్లీలో మా పెద్దబాబు ఉన్నప్పుడు మరి బైజ్ గారని ఒక సేవకులు ఉన్నారు. ఆయనకి దేవుడు తెలుసుకున్నాడు, ఇతర మతాల నుంచి వచ్చారు. తెలుసుకున్నటువంటి ఆయన ఢిల్లీలో ప్రభు చెప్పగా చేస్తున్నారు, ఆయన సువార్త చేస్తున్నారు. అంటే ఎందుకు చెప్తానంటే స్వానుభవాలు చెప్తూ ఉన్నాను మీకు నేను. ఢిల్లీ వెళ్ళాము. ఢిల్లీ వెళ్ళిన తర్వాత అమ్మని నాన్నగారిని తీసుకురమ్మని అన్నారు కనుక బ్రదర్ దగ్గరికి వెళ్దాము అన్నారు. ఒరే బాబు, వాళ్ళు అసలు సేవ మీద బ్రతుకుతున్నారు, 3 ఆడపిల్లలు, వాళ్ళకి సంఘం కూడా తక్కువగా ఉంది, ఎలాగెళ్దామురా అంటేని ప్రభు ఉన్నారమ్మా, అలాగే తినే వెళ్దాంలే అన్నారు. అంటే తినకుండా తిని వెళ్తే బాగుంటుంది వాళ్ళ దగ్గరికి అని. సర్లే చూద్దాంలే అన్నాడు. నాకు ఇంకా ఈ విషయాలు ఏమి వివరాలు చెప్పలేదు. సరే నేను అనుకుంటున్నాను, ప్రభు వారేమో పాపం చిన్న కొత్తగా వచ్చి సేవ ప్రారంభించుకున్నారో, వాళ్ళు చూస్తేనేమో ఆడపిల్లలు, ఎలాగా ప్రభు అని నేను మనసులో అనుకుంటూ వారికి కలవజేయి తండ్రి అనుకుంటున్నాను. మరి మేము అక్కడికి వెళ్ళి వాళ్ళకి భారం అవ్వకూడదని మా పిల్లడితో చెప్తే సరే చూద్దాంలే అమ్మ, వీళ్ళని బట్టి చూద్దామని. కానీ చాలా దూరం పెద్దబాబున్న దగ్గరికి, నా బైజు బ్రదర్ ఉన్న దగ్గరికి వెళ్ళాము. కారు మీద వెళ్ళేసరికి అక్కడ పరిస్థితులు పాపం ఎలా ఉంటాయని నా ఉద్దేశం. కనుక అనుభవం లేదు నాకు, సేవకుల యొక్క అనుభవము. అంటే ఆడికి వెళ్ళేసరికి వారు అద్దెకున్నటువంటి గృహమే చాలా బాగుంది, నివాసయోగ్యమైనటువంటి గృహంగా ఉంది.
అక్కడికి వెళ్ళాం, కాళ్ళు కడుక్కోమని బకెట్లు అక్కడ పెట్టారు. గబగబా ఆ పాస్టర్ గారు వచ్చి మమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు. టవల్ ఇచ్చారు. నీళ్ళు కాళ్ళు కడుక్కున్న తర్వాత లోపల తీసుకెళ్ళిన తర్వాత ఇంకా మాకు కాళ్ళు కడుక్కునే దగ్గరికే సువాసనలు వచ్చేస్తున్నాయి, వంటల సువాసనలు వస్తున్నాయి, మరి వాళ్ళ ఇంట్లో వాళ్ళ సువాసనలు కూడా వచ్చేస్తూ ఉన్నాయి మాకు. ఏంటబ్బా ఇది రేలు వేపుడా, ఇంకేదేదో పులస కూరలాగా ఉందా, ఏదో మొత్తం మీద గమ్ గమ్మని వాసనలు వచ్చేస్తాయి వంటకాలన్నీ కూడా. ప్రభా ఎలాగ కలుగు చేసావు నువ్వు, వీరు మేము వస్తున్నామని చెప్పి వీరు ఎంతగా మరి ప్రయాసపడుతున్నారో, ఇదేంటిదండి ఆశ్చర్యంగా ఉంది. ఆవిడేమో గబాబా ఉదయం టిఫిన్ పట్టుకొచ్చేసారు, రకరకాల టిఫిన్స్. మరి భోజనం టైంకి వచ్చేసరికి ఇంకా బోల్డ్ పెట్టేశారు ప్లేట్ల నిండా కూడా, టేబుల్ నిండా కూడా. ప్రభా ఎంత గొప్పవాడు నాయన, వీళ్ళు నీ సేవ చేస్తున్నారు. ఉన్నతమైనటువంటి స్థితి ఇది. నువ్వే సంరక్షకుడివై ఉన్నావు, కాపుదలకు అర్థమై ఉన్నావు, సమస్తం సమకూర్చమ. ఈ ఆతిథ్యం ఇచ్చేటటువంటి పరిస్థితులన్నీ కూడా చూస్తుంటే ఎంతో రిచ్గా ఉన్నాయి. వీరి సేవా పరిస్థితి చిన్నగా ఉంది, అయినప్పుడు కూడా నువ్వు గొప్పవాడు ప్రభా, నువ్వు గొప్పవాడి కనుక గొప్ప కార్యాలు చేసావు తండ్రి. నీకు వందనాలని తినటం మానేసి స్థుతులు చెల్లించుకుంటున్నాను. నేను తినటం మానేసి స్థుతులు చెల్లించుకుంటున్నాను. ఈ బిడ్డల్ని ఇంతగా ఆశీర్వదించిన ఆ బిడ్డలు ఈ రోజున 10-15 సంవత్సరాల క్రితం అయినటువంటి ఈ చరిత్ర మీకు చెప్పాను నేను. ఆ తర్వాత మీరు ఇంకా ఉన్నతమైనటువంటి విద్యను అభ్యసించారు. ఇప్పుడు ఆ పిల్లలు కూడా డాక్టర్లు చదువుతున్నారు. ఎలాగ ఇది సాధ్యమేది, ఎలా సాధ్యమేది? అందుకే లోకాన్ని సంతోషపెట్టడానికి కాదు, ప్రియులను సంతోషపెట్టడానికి కాదు, అన్నిటినీ మించినటువంటి యేసు ప్రభుని సంతోషపెట్టేటటువంటి కార్యాలు మనం చేస్తూ ఉండాలి. ఎప్పుడైతే అలా చేస్తామో ఆయన ఊరుకుంటాడా? ఊరుకునేటటువంటి తండ్రి మన తండ్రి ఊరుకోడమ్మా. అందుకే గిన్నెడు నీళ్ళు ఇస్తే కనుక మరి పరలోకంలో ఎంతో మహిమ దాచిపెట్టి ఉంది కనుక పరలోకంలో నిత్యజీవం ఉంది మనకి. ఇహమంది అనేక రెట్లు దేవుడు మనకి ఇస్తూ ఉంటాడు. ఇది కూడా అనుభవపూర్వకంగా మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను. అంత గొప్ప దేవుడు, సర్వశక్తిమంతుడు, తన పిల్లల్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టడు. కనుక విశ్వాసరహితమైనటువంటి జీవితం జీవిస్తే కనుక దేవుడు మనతోటే ఉంటాడని గ్రహించవలసినటువంటి వారమైన. అందుకే తక్కువ కాలేదు. ఇప్పుడు ఎపిప్రదుత్వ వలన మీరు పంపించినటువంటి ఈ సరుకుల ద్వారా నాకు సమస్తం కూడా సమృద్ధి కాదు. కనుక పిల్లలైనటువంటి వారు చిన్న పిల్లలప్పుడు కలిసి ఆకొచ్చినటువంటి ప్రారంభంలో కష్టమే అవుతుంది. కానీ దేవుడు పేదవాడు కాదు, గొప్పవాడు, అతీతుడై ఉన్నాడు. ఈ అతీతుడైనటువంటి తండ్రి నీకుంటే గనక ఈ పరిమళ సువాసన అటువంటిదని మరి తెలియచేస్తూ ఉన్నాను మీకు నేను. కనుక దేవుడు చెప్పినటువంటి అనుభవపూర్వకమైనటువంటి విషయాలు మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను. అందుకే ఈ గంధవర్గములు ఏంటి అనేటువంటి మాట మనం చూసుకుంటే కానీ ఈ విషయాలన్నీ కూడా నాకు ఎక్కడి నుంచి వచ్చాయి, దైవజనులు రాసినటువంటి ఆ యొక్క గ్రంథంలోంచి నేను తీసుకున్నటువంటి మాటలు మీకు నేను తెలియజేస్తున్నాను. అనుభవంతో కూడినటువంటి విషయాలు ఆయన రాసి భద్రపరిచారు. నేను నా జీవితంలో ఉన్నటువంటి అనుభవాన్ని బట్టి కూడా మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను. కనుక ఇంకా చూసినట్లు సకల గ్రంథ వర్గములు అన్నారు. ఈ సకల గ్రంథ వర్గములు అంటే మొదటి దైవజనులు చెప్పినటువంటి మాట ఏంటంటే అన్యులలోని విశ్వాసులు. అంటే వారు ఇంకా బాప్తిసం పొందరు, కానీ యేసుప్రభు గురించి తెలుసుకుంటారో వారు ఒకటో రెండో మొత్తం మీద ఒక అనుభవాలు పొందుతారు, స్వస్థతలు పొందుతారు. వారు బయటకు రావడానికి సమాజం అడ్డొస్తూ ఉంటారు, బయటికి రాలేరు. ఏకాఏకిని బైబిల్ పట్టుకుని నాకు రక్షణ ఇచ్చేయండి అని అనరు, కానీ విశ్వాసంగా జీవిస్తూ ఉంటారు. సకల గ్రంథ వర్గములు. ఒకసారి చిన్నపిల్లప్పుడు నేను 6th క్లాస్ చదువుతున్నప్పుడు ఒక ఊరు తీసుకెళ్ళారు మా మేనత్త సుబ్బమ్మ గారు, మా నాన్నగారు చెల్లెలు గారు తీసుకెళ్తే అక్కడ ర్యాలీ గ్రామంలో చదువుతున్నాను నేను. అక్కడ మా మేనత్త గారు ఉన్నారు. అంకంపాలెం గ్రామం తీసుకెళ్ళారు నన్ను మా మేనత్త గారు. చిన్నప్పుడు ఆవిడ యొక్క భక్తి జీవితమే నాకు ఇలా దేవుడు నేర్పించారు. ఆ భక్తి జీవితము, ఆ యొక్క యథార్థ ప్రవర్తన కలిగి మా మేనత్త మా మామల ద్వారాగా నేను తెలియజేసుకున్నాను. యేసుప్రభు రక్షకుడని మా నాన్నగారు మా అమ్మగారు చెప్పిన దాన్ని బట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలాంటి క్రమమైన జీవితం జీవించాలని నా యొక్క హై స్కూల్ స్టేజ్ అంతా కూడా అక్కడే జరిగింది. కనుక నేను ఆకలింపు చేసుకుని వారు చెప్పినట్లుగా చేస్తే నేను ఈ రోజుని ఈ విధంగా నిలబడి ఉన్నాను. అక్కడ నా చిన్నతనంలో 6th క్లాస్ 7th క్లాస్ చదువుతున్నటువంటి సమయంలో మరి అక్కడ తీసుకెళ్ళారు నన్ను. తీసుకెళ్తే అక్కడ అంటే కూడా వెళ్ళాను, నన్ను కూడా పెట్టుకుని తీసుకెళ్ళారు. తీసుకెళ్ళినటువంటి ఆ ఏజ్లో అప్పుడు నాకు చెప్పించారు మా మేనత్త గారు ఏమనంటే, లోపలికి తీసుకెళ్ళి ఒక గది ఉంది, ఆ గదిలో మరి చూడు ఒకసారి నువ్వు ఈ గది ఎలాగుందో చూడన్నారు. ఈ గది ఎలాగుందో చూస్తే నాకు
అక్కడ ఇంచుమించు టీనేజ్లో ఉన్నాను నేను. చూస్తే ఆ గదిలోను ఒక చాపేసి ఉంది, ఒక ఎత్తు పీట ఉంది, ఆ పీట మీద ఒక వస్త్రం వేసి ఉంది, ఆ వస్త్రం మీద బైబిలు, కీర్తన పుస్తకము, ఆమె కళ్ళద్దాలు పక్కనే ఉన్నాయి. ఒక సహోదరి ఆ ఇంట్లో చౌదరీసు, ఆ ఇంట్లో దేవుణ్ణి నమ్ముకున్నది ఒక్కత మాత్రమే. ఇది అన్నిలోంచి వచ్చినటువంటి విశ్వాసులంటే. కనుక ఆమె అంత పరిమళ సువాసన, పెద్ద గది, అన్ని మండులోలాగా ఉంది, అది పెద్ద గది, పెద్ద గృహము. అలా ఇది చూడమ్మా అంది నాతోటి, మామూలుగా అంది. వాళ్ళకంటే పురుడు పోయడానికి వెళ్ళేది మా మేనత్త గారు. పురటాలేమో అక్కడ బాధపడుతుంటే ఈవిడేమో ఆదాము వలన అవ్వమ్మ వలన వచ్చిందమ్మా మనకి ప్రసవ వేదన అని చెప్పేది ఆవిడ అని సువార్త చెప్పి ఆ పురుడొచ్చేలాగా కూడా వాళ్ళందరికీ కూడా సువార్త బోధించేసేవారు ఆవిడ. అప్పుడు నాకు వెళ్ళగానే నాకేం చెప్పిందంటే, ఇది చూడమ్మా, ఇది ఎలాగుందో చూడు అంటే, నేను చూసేసరికి ఆ సీన్ అక్కడ అలాగుందనమాట. బైబిల్, కీర్తన పుస్తకం, అక్కడ కళ్ళద్దాలు అవన్నీ అలాగున్నాయి. అంటే రోజు ఆ స్థలంలో ఆమె ప్రార్థన చేసుకుంటారు, దేవుని స్తుతిస్తూ ఉంటారు. ఆమె చేసేటువంటి పని పరిమళ సువాసన. అన్యులలోని విశ్వాసులు పరిమళ సువాసన కలిగినటువంటి వారు. ఈ పరిమళ సువాసన ఎలాగొచ్చింది? గాదిలో ధాన్యాలు బోల్డ్ ఉన్నాయి, ఇంకా బస్తాలతోటి ధాన్యాలు ఉన్నాయి, వారి పంట బోల్డ్ పంట, వారు ఆస్తిపరులు, ఎన్నెన్నో ఉన్నాయి, అక్కడ అపరాలన్నీ కూడా చాలా ఉన్నాయి. కానీ అన్నిటినీ మించినటువంటి సన్నిధి గది, అందులో ఉన్నటువంటి రాజగ్రంథమైనటువంటి బైబిల్ గ్రంథము, కీర్తన పుస్తకాన్ని ప్రస్తుతించేటటువంటి పాటలు పాడుకునేటువంటి గ్రంథము ఆ విధంగా అక్కడ పెట్టబడి ఉంది. ఇంకా రోజు ఆవిడ పని తెల్లవారుజామున ప్రార్థన చేసుకోవడం, స్తుతులు చేసుకోవడము, అలాంటి పరిస్థితి కలిగి ఆ రోజుల్లో. మరి ఇప్పుడు నేను 77 సంవత్సరాల వయసులో ఉన్నాను. నేను టీనేజ్లో ఉన్నటువంటి పరిస్థితి మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను. ఏనాటి భక్తులైనటువంటి వారు వాళ్ళని బట్టి కదా నేడు మామూలు బట్టి మీకు ఈ సువార్తల మీ దగ్గరికి చేరుతూ ఉంది. కనుక అలాంటి అక్కడేమో పురటాలకి పురుడు వచ్చేంత వరకు కూడా ఆమెకు సువార్త చెప్తూనే ఉంది. 10 మంది ఆమెకు సహాయం చేసి వాళ్ళందరూ కూడా ఆ గదిలోకి వచ్చేసి ఆ హాల్లో కూర్చొని ఈవిడ చెప్పిన మాటలన్నీ కూడా వాళ్ళు వినడము, యేసు ప్రభు యొక్క గొప్పతనం ఎంత అని తెలుసుకోవడం అనేటటువంటి పరిస్థితి ఎంత గొప్ప సంగతి. అది అనుభవపూర్వకంగా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. కనుక దేవుడు యొక్క మహాకృపను బట్టి ఈ పరిమళ సువాసన, అందుకే ఈ ఇచ్చినటువంటి ఎపిప్రొద్దుతు వలన పుచ్చుకొనినది ఏమీ తక్కువ లేదమ్మా. ఆ పంపినటువంటి వస్తువులు ఎలాంటివో తెలుసా? అందుకే మీరు ఎవరికైనా సహాయం చేయండి, ఏం పర్వాలేదు. పేదలకు చేయండి, సేవకులకు చేయండి, క్రైస్తవ సంఘాలకు చేయండి. అది నిత్యం నిలిచిపోయేటటువంటి ఒక ప్రతిఫలాన్ని దేవుడు మీకు ఇస్తాడు. అది మీకు తెలుసు. ఎందుకంటే ఎంతోమంది ఎన్నో పుణ్యాలు వస్తాయని ఎన్నో చేస్తున్నారు, పుణ్యకార్యాలు ఎన్నో చేస్తున్నారు, లక్షల కోట్లు కూడా ఖర్చు పెట్టి చేస్తున్నారు. కానీ రక్షణ సువార్త అనేటువంటిది పట్టుకొని మీరు ఈ సేవకులైనటువంటి ఇది నిత్యం నిలిచి ఉండేటటువంటి ప్రతిఫలాన్ని ఇస్తుందని, దానివల్ల ప్రతిఫలమే ఉంటుంది. కానీ రక్షణ ఏది? మీకు రక్షణ లేదు కనుక రక్షణ తీసుకోవాలనేటువంటి విషయాన్ని, అన్యులలోని విశ్వాసులు సకల గ్రంథ వర్గములు అంటే కనుక అన్యులో ఉండేటువంటి విశ్వాసుల ద్వారా వచ్చేటటువంటి గొప్ప మరి సువాసన, పరిమళ సువాసన. అలాగే కొంతమంది నామక క్రైస్తవులు కూడా ఉన్నారు. వాళ్ళు దేవుని నమ్ముకున్నారు కానీ నామకగా ఉంటారు. ఈ నామక క్రైస్తవులు ఎలాంటి వాళ్ళంటే పేరుకు క్రైస్తవులుగా ఉంటారు. వారి దగ్గర బైబిల్ చదువుకోవడం అనేది ఉండదు, ప్రార్థన చేసుకోవడం అనేది ఉండదు, మామూలు మనుషులాగా ఉంటారు. నామక క్రైస్తవులు అంటున్నారు. అంతరంగ విశ్వాసులు అయితే కొంతమంది నామక క్రైస్తవులు అయితే, ఇంకొకరు ఎవరంటే మూడవది సత్క్రైస్తవులు ఉన్నారు. క్రైస్తవులు బయటికి రాలేని వారు కొంతమంది అయితే, బయటకు వచ్చినటువంటి వారు నామక క్రైస్తవులు కొంతమంది ఉంటే, బయటకు వచ్చి నామక క్రైస్తవులుగా ఉన్నటువంటి వారు కొంతమంది ఉంటే, నీతి కలిగి సత్క్రియలు చేసేటువంటి క్రైస్తవులు కూడా కొంతమంది ఉన్నారు. 3 గుంపుల వారు. అందుకే సకల గ్రంథ వర్గములు అన్నారు. సకల గ్రంథ వర్గములు, ఈ సకలం అంటే అన్నీ, ఇంకా 1, 2 అని కాదు, ఇంకా ఎన్నైతే ఉన్నాయో అన్ని గ్రంథ వర్గములు, గంధ వర్గములు. గ్రంథ కాదండి, గ్రంథం అంటే పుస్తకము, గంధము సానబెట్టి తీసినటువంటి గంధము, గంధ వర్గములు అని చెప్పినటువంటి వీరిని మించినటువంటి విశ్వాసములోని వారే పెండ్లి కుమార్తె విశ్వాసులు. 3 గుంపులు చెప్పాను కదా. అన్యుల్లో ఉన్నటువంటి విశ్వాసులు ఒక పక్కనే, నామక క్రైస్తవులు ఒక పక్కనే, మరి సత్క్రియలు చేసిన క్రైస్తవులు ఒక పక్కనే, అందులోంచి కూడా వచ్చినటువంటి పైకి నిగ్గుతేలినటువంటి క్రైస్తవ సమాజమే పెండ్లి కుమార్తె. కనుక ఈ పెండ్లి కుమార్తె ఇలాంటి సువాసనలు కలిగినటువంటి పెండ్లి కుమార్తెని మనం తెలుసుకోవాలి. అందుకే వీరికి ఏముంటుందో తెలుసా? ప్రార్థనలో తీవ్రత కలిగి ఉంటారు. వీరికి ఈ సువాసన ఎలాగొస్తుంది? ప్రార్థన చేస్తే సువాసన. అలాగే విశ్వాసము
చావైనా రేవైనా నా తండ్రి అనేటటువంటి మాట ఎప్పుడైతే మీరు చెప్పారో వారికి విశ్వాసములో తీవ్రత అంటే నిశ్చయం చేసుకుంటారనమాట. ఏమైనా పర్వాలేదు, నాకు మంచైనా చెడ్డైనా ఇంకా నా తండ్రి ఉన్నారు, ఆయన చూసుకుని ఆయనకి ఇష్టం. అందుకే యెహోవా ఇచ్చని యెహోవా తీసుకున్నాను, యెహోవా నామమునకే మహిమ కలుగును గాక అని చెప్పినట్టు యోబు గారికి అంతస్తు కలిగి అదే పరిమళ నాడు మనం నేటి వరకు కూడా యోబు గారి గురించి చెప్పుకోవట్లేదా, హబక్కూకు గురించి చెప్పుకోవట్లేదా మనము? కనుక వీరి యొక్క సకలమైనటువంటి సువాసన ఇదేనని, అలాగే స్తుతిలో కూడా తీవ్రత అనేటటువంటి మాట, స్తుతించేటటువంటి తీవ్రత మనకు అవసరమైనదని దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి సకల గంధవర్గములు ఎన్నెన్ని గంధాలు అయితే ఉన్నాయో, ఎన్ని సువాసనలు ఇస్తాయో, ఇవన్నీ కూడా ఈ రకంగా ఉన్నటువంటి మాట దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నారు. అందుకే ఏమన్నారంటే తీవ్రత కలిగి ఉండాలి, ప్రతి పనిలో కూడా తీవ్రత కలిగి ఉండాలి. దీని గురించి దేవుడు ఏం చెప్పారు తెలుసా? యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు లోకాసువార్త 11వ అధ్యాయంలో ఉన్నాడు ఒక స్నేహితుడు. అక్కడ 3 రకాలైనటువంటి స్నేహితులు ఉంటారు అక్కడ. కనుక యేసుక్రీస్తు ప్రభువారు మన స్నేహితులని యోహాను పత్రిక 15వ అధ్యాయంలో రాయి, మీరు నా స్నేహితులు కనుక నేను మీకు ఏమైనా చెప్పుకుంటాను, ఏమైనా నన్ను అడగండి మీకు నేను తెలియజేస్తానని చెప్పినటువంటి మాట ఉంది కదా. అందుకని చెప్పి తీవ్రత కలిగి ఉండవలసినటువంటి వారమే. అర్ధరాత్రి రొట్టె కావాలని అడగటానికి వచ్చాడట. అప్పుడు అసలు ఏం చేస్తాడో తెలుసా? ఇంట్లో రొట్టెలు లేవు. అయితే రొట్టెలు లేవు, నేను పిల్లలతో పడుకున్నాను, నువ్వు ఇప్పుడు ఈ టైంలో నన్ను డిస్టర్బ్ చేస్తావేటి, వెళ్ళిపో అని అంటాడా? అనడు. ఎందుకంటే వాడు స్నేహితుడై ఉన్నాడు కాబట్టి. అతడు ఏం చేస్తాడంటే ఇంట్లో లేకపోయినా వాడు మళ్ళీ ఇంకో స్నేహితుడి దగ్గరికి వెళ్తాడట. ఇంకో స్నేహితుడు అంటే వీళ్ళందరూ కూడా ప్రాణ స్నేహితులు అనమాట. ఆ స్నేహితుడి దగ్గరికి వెళ్ళి అడిగి తెచ్చి ఆ మొట్టమొదటి అడిగినటువంటి ఆ స్నేహితుడికి ఈ రొట్టెని ఎలాగైతే ఇస్తాడో అసలైన స్నేహితుడి దగ్గరికి వెళ్ళాలి మనం. ఆ స్నేహితుడు మనల్ని ఏం చేస్తాడంటే అత్తుకుంటాడు, ఆదుకుంటాడు, అవసరం తీరుస్తాడు. నీ స్నేహితుడు నా స్నేహితుడు, ప్రాణం పెట్టగలిగేటంత స్నేహితుడై ఉండాలనేటటువంటి. అందుకే మరి విశ్వాసం కూడా ఏంటంటే దమ్ము చేసే ట్రాక్టర్ ఎలా వెళ్తుందో అలాగా ఎన్నడ్లున్నా సరే వెళ్ళిపోవాలట, అది విశ్వాసం అంటే. స్తుతి కూడా ఏంటంటే దావీదు వల్ల ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ కూడా మరి స్తుతిలో తీవ్రత ఉండాలి, అప్పుడే సంతోషము ఆనందం కలుగుతుంది అన్నారు. కాబట్టి అట్టి తీవ్రత కలిగినటువంటి మరి విశ్వాసము, తీవ్రత కలిగినటువంటి స్తుతి ప్రార్థన ఉండి ప్రభు సహవాసముల ముందు సాగిపోయేటువంటి కృప దేవుడు మనకిచ్చి నడిపించును గాక. ఆమేన్. ప్రభు వందనాలు. తీవ్రత కలిగినటువంటి ప్రార్థన పరులమై ఉండే కృప ప్రతి బిడ్డకు కూడా, విన్న ప్రతి వారికి కూడా అనుగ్రహించి నీతో సహవాసం పెంచుకుని రెండవ రాకడకు ఆయత్తపడే కృప దయచేయమని యేసు నామమున అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. మరణాత.